రఘునందన మేఘశ్యామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలరామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుచున్నాయి. ఈనాడు ఆ కోదండరాముడు విశేషమైనటువంటి అలంకారాన్ని స్వీకరించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది ఎటువంటి అవతారం, ఎటువంటి అలంకారం అంటే ఒకటేమో కృష్ణావతారం, మరొకటేమో ఒక పక్క చక్కగా ఒక వెండి బిందెను, వెండి పాత్రను పట్టుకుని నవనీత చోరుడిగా ఈనాడు మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. నవనీతం అనే శబ్దానికి ఏమర్థమంటే సద్య, అప్పటికప్పుడే తీసినటువంటి వెన్న అని అర్థం. శ్రీకృష్ణుడికి వెన్న దొంగ అని ఒక పేరున్నది. ఎన్ని పేర్లు భగవంతుడికి ఉన్నా కూడా కొన్ని పేర్లు వాత్సల్యంతో సౌలభ్యంతో పిలిస్తే దాంతో మురిసిపోతాడట ఈ మురారి. అద్భుతమైనటువంటి అలంకారాలతో అనర్ఘములైనటువంటి దివ్య ఆభరణాలతో భగవంతుడు శోభిల్లుతూ ఆ ఒంటిమిట్ట క్షేత్రంలో ఏకశిలా నగరంలో అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ధ్వజస్తంభ దర్శనం సకల పాపహరం. ఎంత చక్కటి అలంకారాల్ని పాంచరాత్ర ఆగమ అర్చకులు ఇక్కడ చేసి ఉన్నారు. భగవంతుడు ఆ నవనీత చౌర్యం ఎందుకోసం చేశాడు? ఆ నవనీత చౌర్యం చేత అతనికి ఒరిగేటువంటి విషయం ఏమిటి? పశ్యత్సు సూరిషు సదా పరమం పదం తే దేవ్యాశ్రియా సహ వసన్నే పరయా విభూత్యా యోగేన యోగనిరతైః పరిభృగ్యమాణః కిం త్వం వ్రజేషు నవనీతం అహోవ్యముష్ణాః. భగవంతుడు అందరినీ అనుగ్రహించడానికై బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. కర్పూర నీరాజనాల్ని అందుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని, అలాగే దివ్య అలంకార వైభవాన్ని కూడా వీక్షించి తరించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మెల్లమెల్లగా ఆ ఏకశిలా నగరం దివ్య దేవాలయం నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వామి పశ్యత్సు సూరిషు సదా పరమం పదం తే. ధ్వజపటం
దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులు దేవతలందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. అలనాడు రామభద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై ఇచ్చట నడయాడాడు. అందువల్ల ఈ క్షేత్రం అనేది చాలా విశిష్టమైనటువంటి క్షేత్రంగా పేర్కొనదగినది. భక్తులు కోలాటాలు చేస్తూ భగవంతుని యందు వారికి ఉన్నటువంటి భక్తి ప్రపత్తులంతా కూడా అక్కడ విశేషంగా సమర్పిస్తూ ఉన్నారు. దేవా కృష్ణ పశ్యత్సు సూరిషు సదా పరమం పదం తే. పరమపదాన్ని నిత్యసూరులందరూ కూడా సదా దర్శనం చేస్తూ ఉన్నారు. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః అని వేదం తెలుపుతుంది. అటువంటి నిత్యసూరులు సదా దర్శనం చేస్తూ ఉండగా నీవెటువంటి వాడు? దేవ్యా శ్రియా సహవసన్నే పరయా విభూత్యా. నీవు ఉభయ విభూతినాథుడవు. నిత్య విభూతి లీలా విభూతికి అధిపతి నీవే. అటువంటి నీవు దేవ్యాశ్రియా అంటే ఆ దేవి సాక్షాత్ మహాలక్ష్మి. ఆ శ్రీదేవితో పాటు సహవసన్నే ఆనందంతో ఉంటావు కదా స్వామి, నీకేం కొరత? వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్ధం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మా భక్తై భాగవతై సహ అన్న రీతిగా అచ్చట నీవు విశేషంగా శ్రీవైకుంఠంలో శ్రియా భూమ్యాచ నీళయా అన్న రీతిగా ఉంటావు కదా స్వామి. అటువంటి నీకేం కొరత? నీవెందుకు ఈ వెన్నను దొంగిలించి ఆనందపడుతున్నావో మాకు అర్థం కాలేదు. సమస్త వస్తువులు నీవే కదా, నీవనుకుంటే అన్నీ నీ చెంతకు వచ్చి చేరుతాయి. కానీ అటువంటి నీవు ఇతరుల యొక్క ఇండ్లకు వెళ్ళి వాళ్ళు దాచిపెట్టినటువంటి ఆ నవనీతాన్ని నీవు స్వీకరించి వాళ్ళకి ఏమీ లేకుండా చేసి వాళ్ళందరూ నిన్ను తిట్టేటట్టు చేసుకుంటున్నావు కదా స్వామి. ఇందులో నీకు ఎటువంటి ఆనందం కలుగుతా ఉంది అని అడిగే విధంగా యోగేన యోగనిరతై పరిమృగ్యమాణ. స్వామి, నీ గురించి అందరూ కూడా అన్వేషిస్తూ ఉన్నారు. ఎందుకంటే తదన్వేష్టవ్యం తదుపాసితవ్యం అని వేదం చెప్తుంది. భగవంతుని యొక్క స్వరూపాన్ని, భగవంతుని యొక్క తత్వాన్ని అన్వేషిస్తూనే ఉండాలి. భగవంతుడు భక్త సులభుడు. ఎవరైతే భక్తులు కారో వాళ్ళకి దుర్లభుడుగా ఉంటాడు భగవంతుడు. అంచేత ధ్యాన మార్గంలో యోగాభ్యాస నిష్ఠులచే ధ్యాన మార్గంలో నీవు అన్వేషింపబడేవాడవు స్వామి. అటువంటి కింత్వం వ్రజేషు నవనీతమహో వ్యముష్ణాః. ఆ అందరినీ కూడా ఆనందపరిచేవాడవు, ధ్యాన మార్గంలో అన్వేషింపబడేవాడవు. అటువంటి నీవు రేపల్లెలోని గొల్లల ఇండ్లలో, ఆ గోపికల ఇండ్లలో వెన్నను దొంగిలించడం ఎందుకయ్యా? ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నదే అని వాపోతున్నారు కూరేశుల వారు అతిమానుష స్తవంలో. అంటే భగవంతుడికి ఉన్నటువంటి ఆ చాతుర్యాన్ని విశేషంగా ప్రశంసిస్తూ ఉన్నారు ఇక్కడ. చక్కటి ఆ తిరుచ్చిలో దేవదేవుడైనటువంటి కోదండరాముడు ఈనాడు ఆ నవనీత కృష్ణాలంకారాన్ని స్వీకరించి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. శ్రీరామ సమేత రామ శ్రీరామ. సీతా
సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ. ఆదిత్య కులమునందు అవతరించిన రామ కోదండ భంజన రఘుకుల రామ. ఆదిత్య కులమునందు అవతరించిన రామ కోదండ భంజన రఘుకుల రామ. ఆదరించి విశ్వామిత్రు యాగముగాచిన రామ. ఆదరించి విశ్వామిత్రు యాగముగాచిన రామ. వేద వేదాంతములో వెలసిన రామ రామ సీత సమేత రామ శ్రీరామ. బలిమి సుగ్రీవు పాలి నిధానమ రామ. ఇలమునులకు అభయము ఇచ్చిన రామ. బలిమి సుగ్రీవు పాలి నిధానమ రామ. ఇలమునులకు అభయము ఇచ్చిన రామ. జలధి నవ్వు మొనను సాధించిన రామ. జలధి నవ్వు మొనను సాధించిన రామ. అలరు రావణ దర్ప హరణ రామ రామ సీత సమేత రామ శ్రీరామ. లాలించి విభీషణుని లంక ఎలించిన రామ. చాలి శరణాగత రక్షక రామ. లాలించి విభీషణుని లంక ఎలించిన రామ. చాలి శరణాగత రక్షక రామ. మేలిమి శ్రీ వెంకటాద్రి మీద వెలసిన రామ. మేలిమి శ్రీ వెంకటాద్రి మీద వెలసిన రామ. తాలినితో వెలయు ప్రతాపపు రామ రామ సీత సమేత రామ శ్రీరామ. రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ. రాతి నాతి చేసిన శ్రీరామ 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 శ్రీరామ. హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్షమా హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాల్ని స్వీకరించాడు. ఆ అవతారాలలో కృష్ణావతారం అనేది అందరినీ కూడా ఆదరించే విధంగా ఆ అవతారం అనేది వెలసి ఉన్నది. ఆ శ్రీకృష్ణుడనేటువంటి స్వామి సౌశీల్య గుణాన్ని విశేషంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా ఒంటిమిట్ట క్షేత్రం ఏకశిలా నగరమనేది బ్రహ్మోత్సవ వైభవంతో అలరారుచున్నది. ప్రతి భక్తుడు కూడా భక్తి పారవశ్యంతో భగవంతుని కైంకర్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక కళా విన్యాసంతో అక్కడ భక్తులందరూ కూడా
స్వామి యందు తమ యొక్క భక్తిని చాటుకుంటూ ఉన్నారు. హృద్యమైనటువంటి అలంకారం, మనోజ్ఞమైనటువంటి అలంకారం. ఒక పక్క ఆ కృష్ణుడు వెన్నను దొంగిలించడానికి ఏ పాత్ర అయితే ఉన్నదో ఆ పాత్రని పట్టుకో ఉన్నాడు, వెండి పాత్రను పట్టుకో ఉన్నాడు. అలాగే ఇంకొక చేతిలో వెన్నను దొంగిలించినటువంటి ఆ వెన్న ముద్ద ఏదైతే ఉందో ఆ వెన్న ముద్దను పట్టుకో ఉన్నాడు. వివిధ రకాల కోలాటాలు. భగవంతుడు అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. కేరళ వాయిద్యాలు ఒక పక్క, దేశ విదేశాల నుండి కూడా భగవంతుణ్ణి సేవించడానికై ఆ ఒంటిమిట్ట క్షేత్రంలో వేంచేసినటువంటి కోదండరాముణ్ణి సేవించడానికై అందరూ కూడా అక్కడ వచ్చి ఉన్నారు. ఇటువంటి ఆ స్వామిని మనం దర్శిస్తూ ఆ నవనీత చౌర్య వృత్తాంతాన్ని కూడా మనం స్మరిస్తూ ఉండాలి. ఎలా వెన్నను దొంగిలించాడు. యం దుర్గ్రహం సుమనసో మనసాపి నిత్యం బంధచ్చిదం పరమమేశముదాహరంతి దామ్నా నిబద్ధగితి శుశ్రుమతం భవంతం నాలం బభూవితమతశ్లథనాయతస్య. ఎన్నో ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆ లీలలంతా కూడా మనకు కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆనాడు కృష్ణావతారంలో చేశాడు. ఆ కృష్ణావతారంలో భగవంతుడు చేసినటువంటి ఆ లీలా విశేషాలను అంతటినీ కూడా ఈనాడు అచ్చటచ్చట జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో విశేషమైనటువంటి అలంకారాల ద్వారా మనకు స్మరింపజేస్తున్నారు అర్చక స్వాములు. స్వామి, వైదికులందరూ కూడా తమీశ్వరాణం పరమం మహేశ్వరం అని, నీవే పరమేశ్వరుడు, పరమశ్చాసౌ ఈశ్వరశ్చ పరమేశ్వర, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని నందనందనుడి యొక్క సుందర వచనామృతం. బాలలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, నారీమణులు కావచ్చు, అందరి యొక్క దృష్టి ఏకలక్ష్యమనేది భగవంతుడే. ఆ దేవదేవుడు స్వామి యశోదాదేవి రోటికి తాటితో కట్టిందని మేమందరం కూడా విన్నాం. నీవు ఎటువంటి వాడవంటే సంసార బంధాన్ని తెంచగల నీవు యశోదాదేవి కట్టిన బంధం నుండి బయటపడలేని అసమర్థుడువా? కాదు కాదు, అది నీ యొక్క లీల. ఎందుకంటే భగవంతుణ్ణి మాయావి అంటారు. మాయ అనే శబ్దానికి మనం అనుకునేటువంటి అజ్ఞానం కాదు, అవిద్య కాదు. అలాగే ఇంద్రజాల విద్య కూడా కాదు. మాయా అనే శబ్దానికి మాయా వయునం జ్ఞానమన్న రీతిగా ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితలు కలవాడు గనుక అతడు మాయావి అయ్యాడు. అటువంటి మాయావి నీవు స్వామి, ఎప్పుడు ఏం చేస్తావో ఎవరికి తెలీదు. అద్భుతమైనటువంటి ఆ కిరీటాలు, అలాగే భగవంతుని యొక్క వక్షస్థలంలో ఎన్నో ఆభరణాలంతా కూడా అక్కడ ధరింపజేశారు. ఎంత ఆ చిరునవ్వుతో భగవంతుడు అందరినీ కూడా స్వాగతిస్తున్నాడు. స్వాగతోదార నేత్రమన్నారు వేదాంత దేశికుల వారు ఒక చోట. అలా చూస్తూ ఉంటే మన భక్తులు మనల్ని అందరినీ కూడా భగవంతుడు ఆహ్వానిస్తున్నాట, రండి నన్ను దర్శించుకోండి. ఆ భగవంతుని యొక్క నేత్రములు ఆ ప్రకారంగా ఉంటాయన్నమాట. మెల్లమెల్లగా స్వామి ఆ ఏకశిలా నగరంలో ఆ గోపుర ద్వారం నుండి అలా మాడవీధికి వెంచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం ఒక్కసారి ఎటువంటి స్వామిని మనం దర్శించుకుంటున్నామంటే ఆనాడు నవనీత చౌర్యాన్ని చేసినటువంటి భగవంతుణ్ణి. సత్యేవ గవ్య నివహే నిజధాంని భూమ్నా పర్యంత సద్మసు కిమర్థమచూచురస్త్వం ముష్ణంశ్చ కిం వ్యజఘటో ఘటశేషమగ్రే గోపీజనస్య పరిహాసపదం కిమాసీహి. నీకేం కొరత స్వామి? మీ ఇంట్లో నవనీతం లేదా? మీ ఇంట్లో వెన్న లేదా? మీ ఇంట్లో పాలు లేదా? మీ ఇంట్లో పెరుగు లేదా? మీ ఇంట్లో నెయ్యి లేదా? అన్నీ ఉన్నా కూడా ఇతరుల ఇంటికి వెళ్ళి దొంగిలించడంలో నీకేం ఆనందం స్వామి? దొంగ అని చెప్పుకోవడం నీకేమైనా ఆనందమా? నవనీతాది ద్రవ్య సమూహమంతా కూడా అధికంగా మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా
సత్యేవ గవ్య నిహవే నిజధామ్ని భూమ్నా అన్నారు. నిజధామ్ని అంటే మీ యొక్క నిజ గృహంలో, భూమ్నా అంటే అత్యధికంగా, గవ్య నివహే సత్యేవ. గవ్య నిభవం అంటే గోకు సంబంధించినటువంటి వస్తువులు. గో సంబంధమైనటువంటి వస్తువులు అంటే పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇత్యాదులు. అదంతా కూడా ఉన్నాయి సమూహం. ఆ సమూహం ఉన్నా కూడా పర్యంత సద్వసు కిమర్థం అచూచురస్త్వం. ఇవన్నీ ఉన్నాయి స్వామి, మీ ఇంట్లో అన్నీ దొరుకుతున్నాయి, అదంతా వదిలిపెట్టి పర్యంత సద్మం. సద్మం అనే శబ్దానికి ఇల్లు అని అర్థం. నీ యొక్క అంటే మీ ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి, చుట్టూ ఉన్నటువంటి ఇళ్లలో నీవు ఎందుకోసం వాటిని దొంగిలించావు? పర్యంత సద్మసు కిమర్థం అచూచురహ అని పదాన్ని వాడుతున్నారు. నీవెందుకు ఆ ప్రకారంగా ఆ గో సంబంధితమైనటువంటి వస్తువునంతా దొంగిలించావు స్వామి? సరిపోతే పోని, నువ్వు దొంగిలిస్తున్నావు, కానీ దొంగిలించిన తరువాత నీ దొంగతనం చేసినటువంటి విషయాన్ని ఇతరులు తెలుసుకోకుండా ఉండాలి కదా. అందులో నీవెందుకు అందరికీ తెలిసేటట్టు కొన్ని పనులు చేసి వెళ్తున్నావు స్వామి? ముష్ణం శకిం వ్యజఘటో ఘటశేషమగ్రే. ఒకవేళ దొంగిలించినా కూడా భుక్తశేషమైనటువంటి ఆ రిక్త పాత్ర అంటే ముష్ణం శకిం వ్యజఘట ఘటశేషమగ్రే. ఆ కాలంలో అందరి ఇండ్లలో కూడా ఉండేటువంటి పాత్ర అనేది మట్టి పాత్ర, కుండలు ఉంటాయి. అటువంటి కుండలో వెన్ననంతా కూడా వాళ్ళు విశేషంగా పాలు, పెరుగు, వెన్న ఇత్యాదులంతా కూడా కుండలోనే ఉంటాయి. ఇతడేం చేస్తున్నాడు, ఇతడేం చేశాడు అంటే ఆ పాత్రను, భుక్తశేషమైనటువంటి పాత్ర, అందులో ఉన్నటువంటి నవనీతానంతా కూడా దొంగిలించాడు. దొంగిలించిన తర్వాత అట్లా వెళ్ళిపోవచ్చు కదా, ఆ పాత్రని పగలగొడుతున్నాడు. ఏంది స్వామి ఇది? భుక్తశేషమైన రిక్త పాత్రను వారి ముందే ఎందుకు పగలగొట్టావు? వెజగటో ఘటశేషమగ్రే. అది మాత్రం కాదు, అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారే, అందరూ పరిహాసం చేస్తున్నారే, నీ కాస్త కూడా సిగ్గులేదా? గోపీజనస్య పరిహాస పదం కిమాసి. ఆ గోపీజనమంతా కూడా నిన్ను చూచి ఆ నవ్వే స్థితిని నీవెందుకు స్వామి పొందుతున్నావు అని కురేషుల వారు ఇక్కడ విశేషంగా వాపోతున్నారు. కానీ భగవంతుడి యొక్క ఆ సౌలభ్యం, అటువంటి గుణాన్ని మనం ఒక్కసారి స్మరించుకుంటాం. రాముడు రాఘవుడు రవి పురుడితడు భూమి జక్కుపతి
పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సతతము నిలిచిన సాకారము. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సతతము నిలిచిన సాకారము. వింతలుగా మునులెల్ల వెదకిన ఎట్టి, వింతలుగా మునులెల్ల వెదకిన ఎట్టి, కాంతుల జన్ను మీరిన కైవల్య పదము రాముడు రాఘవుడు రవికులుడితడు. భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము. వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము. పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన, పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన, ఆదికిన నాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు. భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. స్వామి, ఈనాడు మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికి నీవు ఏకశిలానగరంలో వేంచేసి ఉన్నావు, రామభద్రుడిగా కొలువు తీరి ఉన్నావు. అటువంటి నీవు ఒక్కసారి కృష్ణావతారాన్ని స్మరింపజేసే విధంగా ఈనాడు అలంకరించుకున్నావు కదా. అది కూడా కృష్ణావతారంలో ప్రతి ఒక్కరి నోటిలో పడుతూ అందరి చేత తిట్టించుకుంటూ నీవు ఆనందపడ్డావే. ఆ ఆనంద సమయాన్ని నీవు ఏ ప్రకారంగా అనుభవిస్తున్నావో తెలియటం లేదు స్వామి. ఎంత చక్కటి అలంకరణ ఇక్కడ. స్వామివారి యొక్క తిరుముఖ మండలాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. తిరుముఖ మండలం పైన ఉన్నటువంటి తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఊర్ధ్వపుండ్రం, అదే ప్రకారంగా వివిధ ఆభరణాలు, అలాగే ఒక చేతిలో అద్భుతమైనటువంటి ఆ నవనీతాన్ని కలిగినటువంటి ఆ పాత్ర, ఒక పక్క నారీమణుల నాట్య కౌశలం. యన్నామనాథ నవనీతమచూచురస్త్వం తచ్చాదనాయ యజితే మతిరావిరాసీత్ కిం ముగ్ధదిగ్ధమమునా కరపల్లవం తే గాత్రే ప్రముజ్య నిరగాః కిల నిర్విశంకః. నీవు చాలా ముగ్ధుడవు స్వామి. ఆ మౌగ్ధ్యం ఎలా ఉన్నది అంటే, వెన్నను దొంగిలించావు. వెన్నను దొంగిలించిన తర్వాత చక్కగా నీవు స్వీకరిస్తున్నావు. అదే సమయంలో
ఆ చౌర్యాన్ని దాచుకోవాలి అనేటువంటి భావన అభిప్రాయం నీకు కలిగితే ఆ దాచుకునే తీరు తెలియనటువంటి వాడివా నీవు, అంతటి ముగ్ధుడువా నీవు. ఇది ఎలా ఉండదంటే ఎన్నామనాథ నవనీతమచూచురస్త్వం, ఆ నవనీతాన్ని నీవు దొంగిలించావు. తచ్చాదనాయ, దొంగిలించినటువంటి ఆ చౌర్యం అంటాం కదా, ఆ చౌర్యాన్ని నీవు దాచుకోవాలి అని అనుకో ఉంటే నువ్వు దాచుకునేవాడు, ఎవ్వరికి తెలియకుండా ఏమైనా చేస్తావు నువ్వు. కానీ ఆ మౌగ్ధ్యాన్ని ప్రదర్శించావు కదా నీవు, ఆ స్వామివారి యొక్క చిరు మందహాసం. అలాగే అలా మెల్లమెల్లగా స్వామి ఆ మాడవీధులలో ఊరేగుతూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. దొంగిలించినటువంటి నీవేం చేశావంటే కిం ముగ్ధ దిగ్ధమమున కరపల్లవంతే, అందరూ కూడా చూస్తూ ఉండారు. అలా మెల్లమెల్లగా ఆ వెన్నను నీవు స్వీకరించి, వెన్నను తిన్న తర్వాత అక్కడ ఉంటే చేతులు కడుక్కోవచ్చు, ఎవరికి తెలియకుండా చేయొచ్చు. అలా కాకుండా నీవేం చేశావంటే చిగురుటాకు వంటి శ్రీహస్తంతో నీ యొక్క శరీరానికి, నీ యొక్క దాన్ని ఏమంటారు అంటే మనం తిరుమేని అని సంప్రదాయంలో చెప్తూ ఉంటాం. శ్రీహస్తంతో నీ తిరుమేనికి పూసుకొని దొంగతనం బయటపడుతుందనేటువంటి భయం లేకుండా కిం ముగ్ధ దిగ్ధమమునా కరపల్లవంతే గాత్రే ప్రముర్జ్య, నీ యొక్క గాత్రాంతా ఒంటికంతా పూసుకొని, అందరూ చూస్తారే, ఇలా పూసుకుంటే అందరూ చూస్తారే అనేటువంటి భయం లేకుండా నిర్భయంగా నిరగాహ కిల నిర్విశంక, నిర్భయంగా బయటికి ఎందుకు వెళ్ళిపోయావు స్వామి, నాకు అర్థం కాలేదన్నారు. కానీ అలా భగవంతుణ్ణి ఆనాడు కృష్ణావతారంలో అతను చేసినటువంటి ఆ లీలనంతా కూడా మనం స్మరించుకుంటూ ఉంటే ఎంత ఆనందం. కానీ తనను వెన్న దొంగగా చెప్పుకోవడం భగవంతుడికి ఆనందమట. ఎప్పుడు అందరూ కూడా ఆ పరత్వాన్ని అక్కడ చెప్తూ ఉన్నారు. ఆ పరత్వం కాకుండా సౌలభ్య గుణం అనేది ముఖ్యమన్నారు. అందువల్ల ఆ సౌలభ్యం మాత్రం కాదు, సౌశీల్య గుణం ముఖ్యమన్నారు. ఆ సౌశీల్య గుణాన్ని దేవదేవుడు ఈ కృష్ణావతారంలో విశేషంగా అక్కడ తెలియపరిచాడు కనుక అటువంటి ఆ వైభవాన్ని మనం దర్శించుకుంటూ ఈనాడు ఆ కోదండ రాముడు విశేషమైనటువంటి అలంకారంతో అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు ఎటువంటి వాడు స్వామి అంటే త్వాం అన్యగోపగృహగవ్యముషం యశోద, త్వామన్యగోపగృహగవ్యముషం యశోద, గుర్వీత్వదీయమవమానమమృష్యమాణ ప్రేమ్నాథ దామ పరిణామజుషాబబంధ తాదృంగ్నతే చరితమార్యజనాస్సహంతే. దేవదేవా, గొప్ప ఆత్మాభిమానం కలిగినటువంటి యశోదాదేవి. ఎందుకు ఆత్మాభిమానం కలది అంటే అందరూ కూడా కృష్ణుణ్ణి అక్కడ తిడుతూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. ఆ నిందను భరించలేకపోతున్నది యశోదాదేవి. ఆ నిందను భరించలేక కృష్ణుడు చేసేటువంటి ఇటువంటి చేష్టలంతా కూడా ఆవిడ సహించుకుంటూ ఉన్నది. కానీ ఆత్మాభిమానం కలిగినటువంటి ఆ యశోదాదేవి ఏం చేసింది అని మనం ఒకసారి తెలుసుకుంటాం. భజనము చేసెడి పద్ధతి తెల్పెద భక్తులార వినుడి, భుజగశయానుని స్మరణము చేయుచు ముక్తి సుఖము కనుడి. భజనము చేసెడి పద్ధతి తెల్పెద భక్తులార వినుడి, భుజగశయానుని స్మరణము చేయుచు ముక్తి సుఖము గనుడి. రామ రామ జయ రామ రామ సీతా మనోభిరామ, శ్రీరామ రామ జయ రామ రామ సీతా మనోభిరామ.
స్మరణము కంటెను మేలగు మార్గము జగమునందు లేదు. స్మరణము కంటెను మేలగు మార్గము జగమునందు లేదు. కరివరదుండగు శ్రీహరి కంటెను ఘనుడు పరుడు లేడు. కరివరదుండగు శ్రీహరి కంటెను ఘనుడు పరుడు లేడు. భజనము చేసెడి పద్ధతి తెల్పెద భక్తులార వినుడి. శ్రీరామ రామ జయ రామ రామ సీతా మనోభిరామ. శ్రీరామ రామ జయ రామ రామ సీతా మనోభిరామ. అమ్మబోకుడి శ్రీహరి నామము అర్థకాంక్షతోనా. అమ్మబోకుడి శ్రీహరి నామము అర్థకాంక్షతోనా. నమ్మబోకుడి ధనము స్థిరంబని నరక మార్గమదియు. నమ్మబోకుడి ధనము స్థిరంబని నరక మార్గమదియు. భజనము చేసెడి పద్ధతి తెల్పెద భక్తులార వినుడి. భుజగశయానుని స్మరణము చేయుచు ముక్తి సుఖము గనుడి. శ్రీరామ రామ జయ రామ రామ సీతా మనోభిరామ. శ్రీరామ రామ జయ రామ రామ సీతా మనోభిరామ. భజనమనంగను ప్రతిఫలాకాంక్ష వదిలి చేయు సేవా. భజనమనంగను ప్రతిఫలాకాంక్ష వదిలి చేయు సేవా. సుజనుల కదియే ముక్తి మార్గముకు సులభం బగు త్రోవా. సుజనుల కదియే ముక్తి మార్గముకు సులభం బగు త్రోవా. భజనము చేసెడి పద్ధతి తెల్పెద భక్తులార వినుడి. భుజగశయానుని స్మరణము చేయుచు ముక్తి సుఖము గనుడి. శ్రీరామ రామ జయ రామ రామ సీతా మనోభిరామ. శ్రీరామ రామ జయ రామ రామ సీతా మనోభిరామ. మొక్కిన చాలును ఏకశిలేశుడు ముదమునగాచును. మొక్కిన చాలును ఏకశిలేశుడు ముదమునగాచును. దిక్కై తన సేవకులనెప్పుడు తిరముగా దయతో బ్రోచును. దిక్కై తన సేవకులనెప్పుడు తిరముగా దయతో బ్రోచును. భజనము చేసెడి పద్ధతి తెల్పెద భక్తులార వినుడి. భుజగశయానుని స్మరణము చేయుచు ముక్తి సుఖము గనుడి. శ్రీరామ రామ జయ రామ రామ
सीतामनोभिराम श्रीराम राम जय राम राम सीतामनोभिराम త్వాం అన్యగోపగృహగవ్యముషం యశోదా. మంచి ఆత్మాభిమానం కలిగినటువంటి యశోదాదేవి నీకు జరిగినటువంటి అవమానాన్ని సహించలేక ఏం చేసింది? గురువే త్వదీయం అవమానం అమృష్యమాణా అని చెప్తున్నారు. ఆవిడ కాస్త కూడా సహించలేదు. ప్రేమ్నాథ దామ పరిణామ జుషాబంధ అంటే నీవు ఇరుగు పొరుగు ఇండ్లలో ఆ గొల్ల ఇండ్లలో వెన్న పాలును దొంగిలించిన నిన్ను దారంగా పరిణమించినటువంటి తన ప్రేమతో గట్టిగా కట్టేసిందట. ప్రేమ్నాథ దామ పరిణామ జుషా బబంధ. ఓ స్వామి, ఆవిడ అలా కట్టిపడేస్తే తాదృంగ్ నతే చరితం ఆర్యజనా సహంతే. ఆ యశోదాదేవి నిన్ను కట్టిపడేస్తే ఆర్యజనులు ఊరికే ఉంటారా? నీ లీలను విని ఆర్యజనులు సహించలేకున్నారట. ఆళ్వార్లంతా కూడా చాలా కష్టపడ్డారట. ఎత్తిరం 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 అని చాలా బాధపడ్డారట. అయ్యో, తమ స్వామిని యశోదాదేవి ఇలా కట్టిపడేసిందే అని వాళ్ళందరూ బాధపడ్డారట. దామ్నా చైవోదరే బద్ధ్వా ప్రత్యభద్రా దురూకలే అని పౌరాణిక సూక్తి కూడా ఇక్కడ మనం ఒక్కసారి స్మరించుకోవాలి. కనుక ఈ లీలను వాళ్ళందరూ కూడా అనుసంధించి మూర్ఛపోయారట. అంటే భగవంతుడికి ఇటువంటి ఒక శిక్ష వేయడమని తెలుసుకున్న తర్వాత వాళ్ళు కాస్త కూడా సహించలేకపోయారు, అలాగే మూర్ఛిల్లారన్నారు. ఇదంతా కూడా నీ యొక్క గుణ సౌలభ్యం కదా స్వామి, సౌలభ్య గుణం కదా స్వామి. చక్కటి పట్టు వస్త్రాలతో భగవంతుణ్ణి అలంకరించారు. ఒక పాదాన్ని కింద అలా చాపుతూ మరొక పాదాన్ని మడిచి, అదే ప్రకారంగా ఒక చేతిలో ఒక వెండి పాత్రలో వెండి బిందెలో నవనీతాన్ని, మరొక చేతిలో ఆ నవనీతం వెన్న ముద్దను అలా ఆరగించే విధంగా స్వీకరించే విధంగా ఈనాడు ఆ కోదండ రాముడు నవనీత చోరుడిగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ప్రణత జన కిరీట ప్రాంత మందారమాల అన్న రీతిగా ఆ భగవంతుడు వేంచేసి ఉన్నాడు. కాంతాలకాంతమమలం కమలాయతాక్షం ఉద్భ్రూవిలాసముదితస్ఫితమున్నసం చ వక్త్రం వహన్ పరమ గోపగృహేషు కిం త్వం గోపీమనాంసి చరితం అన్న రీతిగా గోపీమనాంసి నవనీతముతాభ్యమోషీ. స్వామి పరమపురుష, ఎంత చక్కగా నీవు అలంకరించుకుంటావు. ఎందుకంటే అలంకార ప్రియో విష్ణు అన్నారు. అటువంటి అందమైనటువంటి ముంగురులను కలిగినది కాంతాలకాంతం, అలాగే అమలం చాలా నిర్మలమైనది, కమలాయతాక్షం తామర పువ్వు వంటి విశాల నేత్రాలని కలిగినది, ఉద్భ్రూ విలాస ముదితస్ఫిత మున్నసంచ ఎత్తైనటువంటి కనుబొమ్మలను కలిగినది, అలాగే ముదితస్ఫితం చిరునవ్వును కలిగినది, ఉన్నతమైనటువంటి నాసికను కలిగినటువంటి నీ ముఖాన్ని, అటువంటి ముఖాన్ని గల నీవు వక్త్రం, వక్త్రం అంటే ముఖం, సంస్కృతంలో వక్త్రం అంటే ముఖం, వక్త్రం వహన్ పరమ గోపగృహేషు కిం త్వం. పరమ అనే శబ్దాన్ని అలా వేసిన వెంటనే సాక్షాత్ పరమపురుషుడే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కదా. ఒక చిన్న సందేహం స్వామి మాకందరికీ కూడా, నీవు గొల్ల ఇళ్లల్లో దూరి గోపికల యొక్క మనస్సులను దోచావా లేక వెన్నను దొంగిలించావా మాకు అర్థం కాలేదే అని వాపోతున్నారు ఇక్కడ. గోపీమనాంసి నవనీతం ఉత అభ్యమోషీ. ఆ గోపికల యొక్క మనస్సును దొంగిలించావని మేము అనుకుంటున్నాం. ఆ నవనీతాన్ని దొంగిలించావనేది లోకంలో బాహ్యంగా కనిపిస్తుంది, కానీ ఆ గోపికల యొక్క హృదయాలను నీవు దొంగిలించావనే మేమందరం కూడా భావిస్తున్నాము. కనుక అటువంటి గోపికలందరూ కూడా ఆ కృష్ణుణ్ణి చూస్తూ ఉంటే ఎంతో మురిసిపోతారట. తమ యొక్క సర్వావస్థను కూడా మర్చిపోతారట. అటువంటి స్వామి ఇక్కడ వెంచేసి ఉన్నాడు. అందువల్ల భగవంతుణ్ణి ఎవరైతే దర్శించుకుంటారో
వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని విడిచిపెట్టారు. అందుకే యామునాచార్యుల వారు తవామృతస్యందిని పాదపంకజే నివేశితాత్మాకతం అన్యదిచ్చతి అన్నారు. కనుక మనం ఆ భగవంతుని దర్శించుకుంటాం. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. రాముడు లోకాభిరాముడు, రాముడు లోకాభిరాముడు, గుణధాముడసురలకు దమనుడు. రాముడు లోకాభిరాముడు, గుణధాముడసురలకు దమనుడు. తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ. తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. కోదండధరుడు గురు కిరీటపతి ఓదిగ సురముని పూజితుడు. కోదండధరుడు గురు కిరీటపతి ఓదిగ సురముని పూజితుడు. ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నించే చెలియ. ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నించే చెలియ. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి. రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి. వావిలిపాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడే చెలియ. వావిలిపాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడే చెలియ. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. చెలియ ఆవిర్భవత్వనివృతా భరణం పురస్తాత్ ఆకుంచితైకచరణం నివృతాన్యపాదం దధ్నానిమంథముకరేణ నిబద్ధతాళం నాతస్య నందభవనే నవనీతనాట్యం. వేదాంత దేశికుల వారు
గోపాల వింశతి అనేటువంటి ఒక స్తోత్రంలో కృష్ణుని యొక్క లీలా వైభవాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. అటువంటి ఒక ఘట్టాన్ని మనం ఈనాడు దర్శించుకుంటూ ఉన్నాం. ఆవిర్భవతు, ఆ కృష్ణుడు మాకందరికీ కూడా ఈ ప్రకారంగా మా యొక్క హృదయారవిందంలో ఆవిర్భవించని అన్నారు. ఆవిర్భవత్తు అనిభృతాభరణం పురస్తాత్ ఆకుంచితైక చరణం నిభృతాన్యపాదం. అంటే భగవంతుని యొక్క దివ్య పాదార విందాలు ఎలా ఉండాలి, అది కూడా నాతస్య నందభవనే నవనీత నాట్యం. ఆ నవనీతాన్ని దొంగిలించి అతను చేసేటువంటి ఆ నాట్య విలాసాన్ని మనం అందరం కూడా దర్శించుకోవాలి అని వేదాంత దేశికుల వారు చక్కగా వందే బృందావనచరం వల్లవీజన వల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం అనే అటువంటి చరుణ్ణి ఇక్కడ వందే నమస్కరిస్తూ ఉన్నాను. ఆ శ్లోకంలో స్వామివారి యొక్క సౌలభ్యం, సౌశీల్యం, వాత్సల్యం, స్వామిత్వం అనేటువంటి 4 గుణాలు అక్కడ విశేషంగా కనిపిస్తున్నాయి కనుక అటువంటి స్వామిని మనం దర్శించుకుంటే భగవద్ దర్శనం అనేది మనకు సమస్తమైనటువంటి పాపాలంతా పోగొడుతుంది. ఈ ప్రకారంగా విశేషమైనటువంటి తిరువాభరణాలతో, అత్యద్భుతమైనటువంటి ఊర్ధ్వపుండ్రంతో, ఆ ఉన్నతమైనటువంటి నాసికతో భగవంతుడి ఈనాడు చక్కటి ఆ తిరుచి వాహనంలో నవనీత చోరుడిగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. మన యొక్క హృదయాన్నంతా కూడా చౌర్యం చేశాడు. కారణం ఏమిటంటే భగవంతుణ్ణి మనం ఎప్పుడైతే దర్శించుకుంటూ ఉంటామో భగవంతుని యొక్క గుణగణములు మనల్ని అలాగే కట్టిపడేస్తాయి. ఎలాగైతే లక్ష్మణస్వామి గుణైర్దాస్యం ఉపాగతః, ఎందుకయ్యా నీకు రాముని యందు అంత భక్తి అంటే రాముడి యొక్క గుణగణాలు నన్ను బంధించి వేశాయన్నారు. అలాగే భగవంతుని యొక్క లీలా విశేషాలు, భగవంతుని యొక్క గుణగణాలంతా కూడా మనల్ని కట్టిపడవేస్తాయి. ఎల్లప్పుడూ కూడా వశీ వదాన్య గుణవాన్ రుజు శుచి మృదు దయాళు మధుర స్థిర సమ కృతీకృతజ్ఞ త్వమసి స్వభావత సమస్త కళ్యాణ గుణామృతోదధి అని కదా యమునాచార్యుల వారు భగవంతుని యొక్క గుణగణాలను వర్ణించారు. సమస్త కళ్యాణ గుణ అమృతోదధి, సమస్త కళ్యాణ గుణ సముదాయానికి ఆ భగవంతుడు అమృత సముద్రుడు అని చెప్పారు. ఆ ధ్వజపటంలో గరుత్మంతుడు స్వామివారికి ఎల్లవేళలా కైంకర్యం చేసేటువంటి ఒక భావన కలిగి ఉన్నాడు. అటువంటి గరుత్మంతుణ్ణి కూడా మనం దర్శించుకుని గరుడ దర్శనం అనేది సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానప్రదం. అలాగే గరుడ ప్రసాదం అనేది సమస్త దోషాలంతా కూడా పోగొడుతుంది. విశేషంగా వివాహం కానటువంటి వాళ్ళకి, అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క మనోరథాలను పూర్తి చేస్తాయి కనుక అత్యంత ప్రాచీనమైనటువంటి గోపురాల్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఒంటిమిట్ట క్షేత్రం ఈ ప్రకారంగా అలరారుతున్నది. స్వామివారు ఈనాడు చక్కటి తిరుచిలో తన యొక్క లీలా వైభవాన్ని తెలియజేస్తూ, ఆ కృష్ణావతారాన్ని తెలియజేస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నటువంటి సందర్భంలో భగవంతుణ్ణి మనం ఏం కోరాలి? స్వామి శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపినం ప్రతిపదం కురుమే ముకుంద. నాకేం వద్దు స్వామి, ఎల్లప్పుడూ కూడా సర్వదేశరుగా సర్వావస్థలందు కూడా నీ యొక్క నామస్మరణ నేను చేస్తూ ఉంటే చాలు. ఎందుకంటే ఈ కలియుగంలో నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే సదానువదామి హరే అన్న రీతిగా నామస్మరణం తప్పితే మనకు ఇంకేమీ అక్కర్లేదన్నారు. అందువల్ల అటువంటి ఆ అత్యద్భుతమైనటువంటి శిల్ప కళా వైభవాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఎంత చక్కటి ఆ శిల్ప విశేషం! కోదండరాముడు, అలాగే లక్ష్మణస్వామి, సీతమ్మ అలా ఆ ప్రకారంగా ఆ గోపురంలో మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారంటే ఆగమము, అదే ప్రకారంగా శిల్పశాస్త్రము, సంప్రదాయాలు ఇవన్నీ కూడా మిళితమైతేనే ఒక ఆలయం అనేది అక్కడ విశేషమైనటువంటి ఒక వైభవాన్ని సంతరించుకుంటుంది కనుక దేవదేవుడైనటువంటి స్వామిని మనం
దర్శించుకుంటూ, స్వామి నాకేం వద్దు, నీ యొక్క దర్శన భాగ్యం కలిగితే చాలు, అది కూడా ఈనాడు కృష్ణావతారం, శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముపచితమస్సంగ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాడ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. శత్రువులంతా కూడా నశింపచేసేటువంటి మంత్రం, అలాగే ఉపనిషద్వాక్య వైదిక వాక్యాలచే మిక్కిలి పూజ్యంగా చెప్పబడేటువంటి మంత్రం ఇది. సకల విధాలైనటువంటి ఐశ్వర్యాలంతా కూడా ఇవ్వనటువంటి మంత్రం. ఆ స్వామిని మనం కోదండరాముని దర్శించుకుంటూ మనం సుఖ నిద్రిత శ్యామ జయ జయ రామ జానకి రామ అవతారమూర్తి అద్భుత నామ జయ జయ రామ జానకి రామ క్షీరాబ్దివాస అనంత శయన జయ జయ రామ జానకి రామ అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ జయ జయ రామ జానకి రామ అమరవందిత ఆనంద రూప జయ జయ రామ జానకి రామ సురనర ప్రార్థిత వైకుంఠ ధామ జయ జయ రామ జానకి రామ అవనీతనయ సేవిత చరణ జయ జయ రామ జానకి రామ ఇనకుల తిలక హే విశ్వంభర జయ జయ రామ జానకి రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ జయ జయ రామ జానకి రామ బ్రహ్మాండమూర్తి భువనైక రామ జయ జయ రామ జానకి రామ దశరథ నందన అయోధ్య ధామ జయ జయ రామ జానకి రామ కౌసల్యమాత సుపుత్ర రామ జయ జయ రామ జానకి రామ ఆనంద బాల శ్రీరామచంద్ర జయ జయ రామ జానకి రామ విశ్వామిత్ర ప్రియతమ రామ జయ జయ రామ జానకి రామ తాటక ఘాతక తారక రామ జయ జయ రామ జానకి రామ మారీచాదిని పాతక రామ జయ జయ రామ జానకి రామ కౌశిక యజ్ఞ సంరక్షక రామ జయ జయ రామ జానకి రామ అహల్య శాప విమోచక రామ జయ జయ రామ జానకి రామ గౌతమ ముని సంపూజిత రామ జయ జయ రామ జానకి రామ సురముని వరగణ సంస్థుత రామ జయ జయ రామ జానకి రామ సౌందర్య నేత్ర సుందర రామ జయ జయ రామ జానకి రామ మిథిలాపుర జన మోహక రామ జయ జయ రామ జానకి రామ వైదేహి మానస రంజక రామ జయ జయ రామ జానకి రామ త్రయంబకార్ముక భంజక రామ జయ జయ రామ జానకి రామ సీతార్పిత వర మాలిక రామ జయ జయ రామ జానకి రామ భార్గవ దర్ప వినాశక రామ జయ జయ రామ జానకి రామ అయోధ్య పాలక అగణిత నామ జయ జయ రామ జానకి రామ అవనీతనయ కామిత రామ జయ జయ రామ జానకి రామ పితృవాక్య పరిపాలక రామ జయ జయ రామ జానకి రామ దశరథ సంతత చింతిత రామ జయ జయ రామ జానకి రామ నమో
ॐ